అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విజ్ఞానాలకు అధిపతి అయినటువంటి వినాయకుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా వారి యొక్క కోరికలు, వారి యొక్క అవసరాన్ని తీర్చేటట్టుగా వినాయకుడి యొక్క ఆశీస్సులు, దీవెనలు అందరికీ కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో ప్రతి సంవత్సరం కూడా గడిచినటువంటి 15-16 సంవత్సరాలుగా రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ యొక్క గణపతి నవరాత్రుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఏడాది ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి విగ్రహాన్ని తయారు చేయడం కానీ, భక్తుల యొక్క ఆకర్షణని ఇక్కడికి వారు వచ్చేటట్టుగా స్వామివారి యొక్క దర్శనం చేసుకుని వారి యొక్క ఆశీస్సులు, దీవెనలు పొందేటటువంటి విధానంలో అన్ని రకాల సౌకర్యాల్ని కల్పిస్తూ ఇక్కడ ఎంతో గొప్పగా ఈ యొక్క నవరాత్రుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గడిచినటువంటి కాలంలో మరి గాజులతో తయారు చేసినటువంటి వినాయకుడిని కానీ, పెన్స్తో తయారు చేసినటువంటి వినాయకుడిని కానీ, అలాగే కాయిన్స్తో తయారు చేసినటువంటి వినాయకుడిని కానీ, ఇసుకతోని, విభూతితోని తయారు చేసినటువంటి వినాయకుడిని కానీ, ఇట్లా వివిధ రకాలుగా ఎక్కడా ఎకో సిస్టమ్కి ఇబ్బంది లేకుండా ఎకో ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా, పొల్యూషన్కి అవకాశం లేకుండా మరి వినాయకుడిని తయారు చేస్తున్నటువంటి తరుణంలో ఈ ఏడాది పసుపు బొందులతో 99,999 పసుపు బొందులతో స్త్రీ రూపి వినాయకుడిని, శుభంకర మహాగణపతిని ఇక్కడ మరి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా సౌభాగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. సో వారి యొక్క సెంటిమెంట్ని గౌరవిస్తూ వినాయకుడు అన్ని రకాలుగాను కూడా మహిళలకి, ముఖ్యంగా సౌభాగ్యానికి, అందరికీ మంచి జరిగేటట్టుగా చూడాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మరి గతంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందేటటువంటి స్థాయిలో అతిపెద్ద లడ్డూని కూడా స్వామివారికి ఇక్కడ సమర్పించడం జరిగింది. సో రైట్ ఫ్రమ్ వినాయక చవితి రోజు నుంచి వచ్చేటటువంటి 9-10 రోజుల వరకు, మళ్ళీ వినాయకుడిని నిమజ్జనం చేసేటటువంటి రోజు వరకు కూడా అనేక కార్యక్రమాలు, పూజలు కానీ, హోమాలు కానీ, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో వినాయకుడి దయ మనస్ఫూర్తిగా దేవుడు సహజంగా రొటీన్గా ఎప్పుడు ప్రతి ఏడాది కూడా ఏ వస్తువుతో అయితే వినాయకుడిని తయారు చేయడం జరుగుతుందో దాన్ని ఆఖరి రోజు భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది ఉచితంగా. అదే రకంగా ఈ ఏడాది కూడా ఈ పసుపు బొందులతో ఏదైతే వినాయకుడిని తయారు చేయడం జరిగిందో, రూపకల్పన చేయడం జరిగిందో, ఆఖరి రోజు మహిళలందరికీ కూడా ఉచితంగా వాటిని వితరణ చేసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం వైరాజ్ ప్రసాద్ రాజు గారు, అలాగే కొమ్ముల సాయి గారు కానీ, లేకపోతే మన శ్రీకన్య రాజు గారు కావచ్చు, ఇట్లా చాలామంది డోనర్స్ సహకారంతో జరుగుతూ ఉంది. వారికి కూడా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని భుజం మీద వేసుకుని గోదావరి జిల్లాలకే ఒక ప్రామాణికంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకునేటట్టుగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దేవుడి యొక్క ఆశీస్సులు వారికి కూడా మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన.